మనకంటూ ఒక లక్ష్యం ఉంటే ఏ పరిస్థితులు కూడా ఎవ్వరికీ అడ్డం కావు. మనకు డబ్బులు పెట్టే తల్లిదండ్రులు ఉన్నా చదువుకుంటాం, లేకపోయినా చదువుకుంటాం. మన తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవించి మన గురువులు చెప్పేటటువంటిది నేర్చుకుంటే మనకు అన్నీ వస్తాయి. మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కూడా లక్ష్యాన్ని సాధించడం కోసం మనకు కావలసినటువంటి స్పిరిట్కి సంబంధించింది. దాంతోపాటు సంస్కారం కూడా చాలా అవసరం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం? విలువల్ని పాటించి విలువల్ని కొనసాగించి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగి భవిష్యత్ తరాలకు మనం స్ఫూర్తిగా ఉండాలి అంటే కూడా మన విలువల్ని పాటించాలి, మన సంప్రదాయాల్ని పాటించాలి. సామాజిక నేపథ్యము ఎటువంటిదైనా కూడా మనమందరం సమానమైనటువంటి భావన ఉండాలి, సంస్కారము ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? చిన్నప్పటి నుంచి అందరం నేర్చుకున్నాం కదా. ముందుగా మనం ఎవరిని పూజిస్తాం? మాతృదేవోభవ అంటాం, తర్వాత పితృదేవోభవ అంటాం, ఆ తర్వాత ఆచార్య దేవోభవ అంటాం. తల్లిదండ్రులకు మించి, గురువులకు మించి ఈ భూమి మీద మన ఉన్నతిని కోరుకునేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఉండరు. మన తల్లిదండ్రుల కంటే, మన గురువుల కంటే మనకు మంచి భవిష్యత్తు నిర్మాణం జరగడానికి తిట్టినా కొట్టినా మనకు మంచి మార్గంలో నడిపించేటటువంటి వాళ్ళే. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల మాటను గౌరవించండి. తల్లిదండ్రులకు మా పిల్లలు గొప్పగా ఎదిగిండ్రు అని చెప్పుకునేటువంటి ఒక అవకాశం ఇవ్వండి.